టాప్ సెర్చ్ ఇన్ గూగుల్ విశాఖపట్నంలో భారీ పెట్టుబడి పెట్టింది. $15 బిలియన్ డేటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ను నెలకొల్పనుంది. గిగావాట్ ప్లస్ డేటా సెంటర్ ఇది. అమెరికా వెలుపల గూగుల్ ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి ఏఐ కేంద్రం ఇదే. దీనికి సంబంధించి ఒప్పందాలు సైతం కుదిరాయి. ఈ డేటా సెంటర్ వల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతుంది. మరిన్ని పెట్టుబడులు ఏపీకి వస్తాయని ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ భారీ డేటా సెంటర్ను ఏర్పాటు చేయడానికి విశాఖపట్నాన్ని ఎంచుకోవటానికి గల కారణాలను గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ వెల్లడించారు. డ్రీమ్ ఫోర్స్ అనుబంధ సంస్థ సేల్స్ ఫోర్స్ CEO మార్క్ బెనియాప్తో నిర్వహించిన ఇంటర్వ్యూలో దీనికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. భారత్లో గూగుల్ పెడుతున్న అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వెస్ట్మెంట్గా ఈ ప్రాజెక్టును అభివర్ణించారు. 2026 నుండి 2030 మధ్య కాలంలో దీన్ని పూర్తి చేస్తామని సుందర్ పిచాయ్ వివరించారు. ఈ ప్రాజెక్టులో గిగావాట్ స్థాయి డేటా సెంటర్ కార్యకలాపాలు, కొత్త ఇంధన వనరుల అభివృద్ధి, ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ వంటివి ఉంటాయని తెలిపారు. అమెరికా వెలుపల తాము చేపట్టిన అతిపెద్ద ఏఐ ఇన్వెస్ట్మెంట్ ఇదేనని పేర్కొన్నారు. దీనికి 80% విద్యుత్ను క్లీన్ ఎనర్జీ నుంచి తీసుకుంటామని, సబ్సీ కేబుల్స్ కూడా ఏర్పాటు చేస్తామని పిచాయ్ చెప్పారు. ఇంత భారీ పెట్టుబడి విశాఖపట్నంలో పెట్టడానికి గల కారణాలను ఆయన వివరించారు. ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉండటం, ప్రత్యేకించి భౌగోళిక వాతావరణ పరంగా అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన చిన్నప్పటి రైలు ప్రయాణాలను గుర్తు చేసుకున్నారు. విశాఖపట్నం లాంటి అందమైన తీర ప్రాంత నగరాన్ని చిన్నప్పుడే చూశానని, ఆ నగరంలో ఒక ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని, తాను CEOగా ఉంటున్న గూగుల్ ఇప్పుడు అక్కడ భారీ పెట్టుబడులు పెడుతుండటం సంతోషంగా ఉందన్నారు. ఈ పెట్టుబడి వల్ల ఆ ప్రాంతాన్ని పూర్తిగా మారిపోతుందని సుందర్ పిచాయ్ ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ వల్ల దీని అనుబంధ రంగాలు, పరిశ్రమలు మరింత వేగంగా పురోగమించగలవని తెలిపారు. గూగుల్ ఇంటర్నల్ చాట్ బాట్తో సహా ఏఐ ప్రోడక్ట్ మొత్తం విశాఖ డేటా సెంటర్ నుంచే కార్యకలాపాలు చేపట్టే అవకాశాలు లేకపోలేదు అన్నారు. గూగుల్ కంటే ముందుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ను అందుబాటులోకి తీసుకువచ్చిన ఓపెన్ ఏఐని సుందర్ పిచాయ్ అభినందించారు. తాము అనుకున్న దానికంటే ముందుగా దీన్ని విడుదల చేశారని గుర్తు చేశారు. గూగుల్ ఇప్పటికే ఏఐ రీసెర్చ్, చిప్ డిజైన్ అండ్ ప్రోడక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చెప్పుకోదగ్గ స్థాయిలో పెట్టుబడులు పెట్టిందని, విశాఖ కూడా దీని కిందకే వస్తుందని అన్నారు. చాట్ జీపీటీ ప్రారంభించిన వెంటనే చాట్ బోట్ను విడుదల చేయకూడదని మొదట్లో నిర్ణయించుకున్నామని, పోటీ ఉన్నందున జెమిని ఏఐని ప్రారంభించామంటూ ఆయన వివరించారు. That's what always reinforced to me that, all of us are in this world of we're trying to give people access to technology, and you see that step change that comes with it. And it's a journey, and with AI, I think we have a chance to do a step even more. You mentioned South India. I called the Prime Minister of India this on Sunday night. I used to take this train. Prime Minister Modi. I used to take this train through the south of India, and there's this town called Vizag. It's a beautiful coastal town. Growing up, and we announced there you go. We announced our largest ever AI investment outside the US, a $15 billion, 1 gigawatt plus data center, 80% powered by clean energy with subsea cables going in. The chance to transform a region like that with a kind of investment, it really meant a lot to be able to call the Prime Minister, who really cares about developing the country, and this has been his vision. I know you know him well too, and so anyway, it's extraordinary to see the impact of all this. Very exciting, and it's a great way to give back. So you really see that this kind of technology, giving access even to being developed, and this nod to South India there. Yeah. Very good. It sounded like there's a lot of folks here from India or no Vizag. Stand up if you're from India, actually. Would you be welcomed? Wow, look at that. Thank you, everybody. Welcome. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్, కేరింగ్ యువర్ లైఫ్. 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటిస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.